రాజ్ కసిరెడ్డి నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని అందరికీ తెలిసింది. నిన్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా రాజ్ కసిరెడ్డి గారు చెప్పింది ఒకటే మాట, నాది ఏమీ లేదు, జగన్ చెప్పారు నేను చేశాను. 3,200 కోట్లు జగన్ తన పార్టీ పన్ను కోసం తీసుకున్నాడే తప్ప వాళ్ళు చెప్పిందే నేను చేశాను. ఈ ముడుపుల స్కీమ్లో మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, ధనంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళే ప్లాన్ వేసి మద్యం పాలసీ మీద నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల ఆదాయాన్ని వచ్చే విధంగా ప్లాన్ వేశారు. వాళ్ళు చెప్పింది నేను చేశాను. ఈ డబ్బులు మొత్తము ధనంజయ రెడ్డి అనే వ్యక్తికి వెళ్ళారు. ఇంకో వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ డబ్బులు తీసుకునేవాళ్ళు. దీంట్లో A4 మిథున్ రెడ్డి, A1 రాజ్ కసిరెడ్డి, A5 విజయసాయి రెడ్డి. వీళ్ళు విజయసాయి రెడ్డి ఇంట్లో ఒకసారి మీటింగ్ జరిగింది, తర్వాత బయట మీటింగులు జరిగినాయి. వీళ్ళంతా సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా దీంట్లో పాత్రధారి కాబట్టి వాళ్ళు చెప్పింది చెప్పారు. జగన్ ఎలా చెప్తే నేను అలా చేశాను. 3,200 కోట్లు జగన్ తన పార్టీ ఫండ్ కోసం వాడుకున్నారని రాజ్ కసిరెడ్డి నిన్న విచారణ నిమిత్తం చెప్పారు. ఇది నిజమా అబద్ధమా మీరే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.